ఓం శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం మనకు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంకే అన్నపూర్ణాదేవి గురించి మనం ఏం చెప్పాలి అని అంటే, ఒకటి కాదు రెండు కాదు, నిత్యం కూడా మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉండేటువంటి దేవత అన్నపూర్ణాదేవి. మనకు విశేషంగా ఈరోజు అన్నం తింటున్నామంటే ఆమె యొక్క అనుగ్రహమే. అటువంటి అన్నపూర్ణాదేవిని ఆరాధించడం విడిగా మనకు ఏ రోజుల్లో కూడా సాధ్యం పడదు. కానీ అందరూ అనుకుంటున్నారు, కానీ విడిగా ఏ రోజుల్లో సాధ్యపడదు అనేటువంటి విషయానికి వస్తే సాధ్యపడేటట్టుగా కూడా చెయ్యొచ్చు. 10 మందికి అన్నం పెట్టడం అన్నపూర్ణాదేవిని ఆరాధించడమే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పూజలు చేయడం ఒక్కటే అని కాదు. మనకి ఎవరికైతే అన్నం లేక బాధపడుతున్నారో వాడికి ఆ రోజు అన్నం పెట్టండి, అన్నపూర్ణాదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అన్నపూర్ణాదేవి అనుగ్రహం చేత మనం బియ్యానికి కొదవ లేకుండా, ధాన్యానికి కొదవ లేకుండా చక్కగా మనం ఈరోజు అన్నీ కూడా మనకు అనుగ్రహిస్తున్నాయి అమ్మవారు. అది ఎవరికైతే దక్కడం లేదో మన చేత్తో అంత అన్నంగానే పెట్టగలిగితే అమ్మవారు మనల్ని చక్కగా అనుగ్రహిస్తుంది. ఎందుకనంటే అన్నం వల్లే ప్రాణం నిలబడుతుంది అని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఖచ్చితంగా అన్నం వల్లే ప్రాణం నిలబడుతుంది, ప్రాణం వల్లనే దేహం నిలబడుతుంది, ఈ దేహం వల్లనే మళ్ళా మనం మంచి కార్యాలన్నీ చేయగలుగుతున్నాం. అదేమిటండి, ఇంకొక చోటకు పోతే అన్నం లేదు కదండి, రొట్టెలే కదండి తినేది అన్నాను. అప్పటికి అదే అన్నం. అన్నము అనంటే మనల్ని నిలబెట్టేది ఏదైనా సరే. మనం ఒక పదార్థం తింటున్నాం, ఎక్కడ వాళ్ళకు అదే, మనకు మాత్రం ధాన్య రూపంలో, ఇంకొకరికి పిండి రూపంలో, అలా ఏ రూపంలో అయినా ఉండనండి, ప్రాణాన్ని నిలబెడుతూ, ఆ ప్రాణం దేహాన్ని నిలబెడుతూ, ఆ దేహం ధర్మమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉద్ధరింపబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నపూర్ణాదేవి యొక్క సేవ చేయవలసిందే. కాబట్టి అటువంటి రోజు మనకు 3వ రోజు అన్నపూర్ణాదేవి యొక్క అలంకారంతో ఓం అన్నపూర్ణాజై నమః. ఈశ్వరుడు కూడా అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి చక్కగా భిక్షాటన చేసి ఉన్నారు. మనకి చాలా చిత్రపటాల్లో కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మహత్య మహాపాతకం అనేటువంటిది ఈశ్వరుడికి కూడా వచ్చింది. ఒకానొక సందర్భంలో మంత్రం తప్పు చెప్పాడని పంచముఖ బ్రహ్మని శిరస్సు ఖండించారు. అప్పటి నుండి ఆయన చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు. తర్వాత ఆయనకు కూడా బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. బ్రహ్మని ఒక ముఖాన్ని ఖండించాడు కదా, ఆయనకు కూడా బ్రహ్మహత్యా పాతకం వస్తే వెళ్ళి ఆ బ్రహ్మగారి కపాలాన్ని పట్టుకొని భిక్షాటన చేశారట స్వామివారు. అప్పుడు అన్నపూర్ణాదేవి కూడా భిక్ష ద్రవ్యాన్ని ఈశ్వరుడికి వేసింది. అట్లానే భారతదేశం మొత్తం కూడా 4 సార్లు కాలినడకతో పర్యటించినటువంటి శంకర భగవత్పాదులు, శంకరాచార్యులు వారు కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. ఆ పార్వతీదేవి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఏమని అడిగాడు? అన్నపూర్ణే సదాపూర్ణే. ఓ అన్నపూర్ణాదేవి, సదాపూర్ణే, నిన్ను ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటాం. శంకర ప్రాణవల్లభే, నువ్వు శంకరుడికి ప్రాణ వరభురాలువి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞానాన్ని వైరాగ్యాన్ని సిద్ధించేటువంటి భిక్షను నాకు ప్రసాదించు అని చెప్పేసి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కోరుతూ జోలి పట్టి భిక్షను అడిగాడు. ఎవరు? శంకర భగవత్పాదులు, సాక్షాత్తు శంకరాచార్యులు వారు. ఆయన్ని కూడా అనుగ్రహించింది, జ్ఞానాన్ని ఇచ్చింది, వైరాగ్యాన్ని ఇచ్చింది, చక్కగా కూడా అనుగ్రహించింది. ఈరోజు మనం తిరగలుగుతున్నామంటే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహమే. అందుకనే కాశీలో విశాలాక్షి సమేత అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడు. అటుపక్క చూస్తేనేమో విశాలాక్షి అమ్మవారు శక్తిపీఠం, ఇటుపక్క చూస్తేనేమో గుడికి పక్కనే అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి దేవస్థానం. అక్కడికి వెళ్ళడం, అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహంతో మనం ఈరోజు జీవించి ఉన్నామని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేయడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అందరూ కూడా అమ్మవారిని ఆరాధించండి 3వ రోజు. అట్లనే సంవత్సర కాలంలో ఒక్కసారైనా పేదలకు అన్నదానాలు చేయండి.
అన్నం లేనిటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదానాలు చేయండి. నేను అన్నదానం చేశాను, మా కుటుంబం చేసింది అని చెప్పుకోవద్దు ఎక్కడా. అమ్మవారు నాకు ఇచ్చింది, నేను ఇవ్వగలిగాను అనేటువంటి నిజమైనటువంటి విశ్వాసంతో ఆ ద్రవ్యాన్ని ఇతరులకు కూడా అందించండి. అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎప్పటికీ అన్నపానాదులకి లోటు లేకుండా అమ్మవారి అనుగ్రహంతో మన జీవనం కూడా సాగించగలుగుతాము. శుభం భూయాత్.